శ్రీ 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 విద్యాభారతి శంకర స్వామి వారు పీఠాధీశ్వరులు, పుష్పగిరి పీఠాధీశ్వరులు చాతుర్మాస్య దీక్ష 4 మాసాల పాటు శంకర మఠంలోనే ఉండి భక్తులకు అనుగ్రహ భాషణంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, గొప్పనైనటువంటి పూజా కార్యక్రమాలు పుష్పగిరి పీఠంలో జరగబోతూ ఉన్నాయి. ఈ మొదటి రోజున వారిని చూడడానికి, వారి ఆశీర్వచనం పొందడానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కూడా విచ్చేశారు. అనేక మంది వేద పండితులు, అదేవిధంగా మహిళామణులు వచ్చే విశేషమైన పూజా కార్యక్రమాలతో పాటు సహస్రనామాలు, విష్ణు సహస్రనామ పఠనం కూడా ఏకకాలంలో ఒకే గొంతుతో అందరూ కూడా పఠించారు. అదేవిధంగా ఇంకా మున్ముందు గొప్పనైనటువంటి కార్యక్రమాలకు 4 మాసాల పాటు అద్భుతమైన కార్యక్రమాలకు ఆనవాలంగా ఈరోజు పుష్పగిరి పీఠంలో చాతుర్మాస్య దీక్ష ప్రారంభమైంది. ఇప్పుడు మనం లోనికి వెళ్ళి పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా మీకు వివరించడానికి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నాడు. మరిన్ని వీడియోలు చూద్దాం. ఆ తర్వాత రామచంద్రరావు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా పుష్పగిరి పీఠాధీశ్వరులు చాతుర్మాస్య దీక్ష ఆరంభం రోజు ఎంతో బిజీ ఉన్నా కూడా ఆ గురువు స్థానం మీద ఉన్నటువంటి విలువ, సనాతన ధర్మం గురించి పోరాటం నిత్యం చేస్తూ కనిపించే ముఖం శాంతి స్వరూపం, వెనకాల ఉంది పరశురామ రూపం. ఆ పరశురాముడు ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో సంపూర్ణంగా తెలిసిన ఏకైక నాయకుడు తెలంగాణలో మన రామచంద్రన్ గారు. వారు ఈరోజు మన రిఫ్లెక్షన్ ప్రేక్షకుల తరఫున వాళ్ళ గురించి మాట్లాడాలి అనే తపనతోటి సమయం తీసుకున్నాడు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అయ్యా, సనాతన ధర్మం ఇప్పుడు ఒకటే కాలు, 12 ఏళ్ల నుంచి 2వ కాలు మీద నడుస్తుంది, ఇంకా 2 కాళ్ళు బాకీ ఉన్నాయి. ఎప్పుడు తెద్దామనుకుంటున్నారు? ఎప్పుడు సనాతన ధర్మం ఈ వ్యాస పూర్ణిమ లాంటి గొప్పనైన కార్యక్రమాలు మన హిందువుల్లోకి పూర్తిగా వెళ్ళాలి, ఎలా ప్రయత్నం చేస్తుంది? తప్పకుండా దీంట్లో ఒకటి జాగృతం కూడా కావాలి. హిందూ సమాజం కులానికి, మతానికి, అదేవిధంగా వర్గానికి ఇవన్నీ కూడా పెట్టి మన హైందవ మతాన్ని మనము దాన్ని ఐక్యత్వం చేయడంలో గురువుల పాత్ర ఎక్కువ. కాబట్టి ఈనాడు మన గురు పూర్ణిమ చేసేటటువంటి గురు దగ్గర నుంచి మనం తీసుకునేటటువంటి శిక్షణ అవుతుంది. అది ముందు ఐక్యత్వం, హైందవ ఐక్యత్వం. మనం విడిపోయి ఉన్నాం బాగా. ఏ రోజైతే అందరు కలుస్తారో ఈ దేశానికి, ధర్మాన్ని కాపాడేటటువంటి ఒక ఆలోచన ఎప్పుడైతే ప్రజల్లో వస్తుందో అప్పుడు మీరు అన్నటువంటి మనకు ఆ ఒక లక్ష్యాన్ని మనం చేరగలుగుతాం. రెండోది అన్యాయం, ఇప్పుడు ఉపాధ్యాయ వృత్తి అనేది శాలరీ తీసుకోవడం వరకే పరిమితం అయిపోయింది, అక్కడ గురుస్థానం లేదు. కానీ ఇటువంటి మహానుభావులు వీళ్ళ పాదం మోపితే చూడ, నిన్న రాత్రి వీరు ప్రవేశించారు. ఇవాళ చాతుర్మాస్య దీక్ష, హైదరాబాద్ భాగ్యనగరం అంతా చల్లటి వాతావరణం, చినుకులు పడుతున్నాయి. అంటే గొప్పనైనటువంటి విశిష్ట వీటి మీద కూడా దుష్ప్రచారాలు జరుగుతున్న ఈ రోజుల్లో మన బీజేపీ సెంట్రల్ నుండి మీరు ఎలా చర్యలు తీసుకుందామని? తప్పకుండా చర్య అని కాదు, ప్రజలకు విశ్వాసం అనేది పెరగాలి. ఇప్పుడు ఈరోజు నిజంగా చాతుర్మాస్యం దాని యొక్క విలువ ఏంది, ఎందుకు చేస్తాము, ఆ దీక్ష ఎందుకు తీసుకుంటారు అని స్పష్టంగా చెప్పారు. దాంట్లో నాన్ వైలెన్స్ అనేది అంటే ఒక జీవహింస అనేది ఉండకూడదని చెప్పేసి 4 మాసాలు, ఎందుకంటే రైతులు పంట చేస్తుంటారు, ఎంతో ఒక జంతువులు, క్రిములు అని ఉంటాయి, దాన్ని కూడా రక్షించడానికి మనం ఉండాలి అనే ఆలోచనతో, ఎంత గొప్ప ఆలోచన హైందవ సంస్కృతి ఉన్నది, ఎక్కడైనా ఉన్నది. కాబట్టి అటువంటి ఒక ఆలోచనతో చాతుర్మాసం ఉన్నటువంటి ఒక గురుగారు ఇక్కడ జీతాలు తీసుకునే బోధన అది జీవన ఆధారం. కానీ ఈ యొక్క గురువులు ఇచ్చిన బోధన ఏదో అది దేశానికి ఆధారం, అది మన సమాజానికి ఆధారం. ఆ ఆధారాన్ని మనం అందుకని గురువుని మనం పూజిస్తాం, ఆ గురువుని కూడా పూజిస్తాం తప్పకుండా. ఎందుకంటే మనకి విద్య ఇస్తారు, ఈ గురువు మన ధర్మాన్ని ఇస్తారు. కాబట్టి మన ఇద్దరిని కూడా మనం ఆదరించే అవసరం. సద్గురువులు వీళ్ళు అన్న. ఇప్పుడు సనాతన ధర్మం కోసం రిఫ్లెక్షన్ 10 ఏళ్ల నుంచి పోరాటం చేస్తుంది. మీరు కూడా ఈ రిఫ్లెక్షన్కు ఒక ధార్మికమైన కార్యక్రమాల షెడ్యూల్ మాకు కేటాయించగలుగుతారా? తప్పకుండా. ఇప్పుడు మా ఎండోమెంట్ సెల్ అన్ని చోట ఈరోజు కార్యక్రమాలు చేస్తాం. దాదాపు 38 జిల్లాలో ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నాం. 150 మందికి ఈరోజు గురువులకు చేశారు. అంతేకాకుండా ఒక రిఫ్లెక్షన్ టీవీ కాదు, హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి జాతీయ భావాన్ని
సనాతన ధర్మాన్ని కించపరచకుండా ముందుకు తీసుకుపోయే ఏ టీవీ అయినా సరే దాన్ని తప్పకుండా మేము ప్రోత్సాహం చేస్తాం. ఒక్కటన్నా లాస్ట్గా అడుగుతున్నా, ఏదైనా హిందువుల పండుగ ఉంటే రేపనంగా డిబేట్లు పెట్టి చర్చల మీద చర్చలు, విమర్శలు చేసే ఛానళ్ళకు తాళాలు వేయగలిగారు కదా, ఇంకా భవిష్యత్తులో మీడియాను కంట్రోల్ చేసే పరిస్థితి బీజేపీ చేయగలుగుతుందా? మీడియాని కంట్రోల్ చేసే అవసరం లేదు. మీడియానే వాళ్ళని మనం మార్చాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు తెలుసుకోవాలి, ఆత్మావలోకనం చేసుకోవాలి. అవసరం ఉంది. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న.